మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ కాంబినేషన్లో ఓ మూవీ రానున్న విషయం తెలిసిందే. పెద్ది సినిమా విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి వెళ్లనుంది. గతంలో వీరి కలయికలో వచ్చిన రంగస్థలం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను సృష్టించడమే కాకుండా టాలీవుడ్లో ఒక క్లాసిక్గా నిలిచింది. అయితే నాటి రంగస్థలం నాటి పరిస్థితులతో పోలిస్తే ప్రస్తుత 2026 నాటి సమీకరణాలు పూర్తిగా భిన్నంగా మారాయి. ఈ భారీ అంచనాల వెనుక ఇద్దరు స్టార్స్కు కూడా సమాన స్థాయిలో రిస్కులు, సవాళ్లు పొంచి ఉన్నాయనేది విశ్లేషకుల అభిప్రాయం. రంగస్థలం సినిమా ప్రారంభమయ్యే సమయానికి రామ్ చరణ్, సుకుమార్ ఇద్దరు మైండ్ సెట్, టార్గెట్స్ వేరుగా ఉండేవి. అప్పట్లో ఇద్దరిలోనూ ఒక బలమైన కమర్షియల్ సక్సెస్ అందుకోవాలనే కసి స్పష్టంగా కనిపించేది. ధృవతో చరణ్కు మంచి పేరొచ్చినా ఒక పర్ఫెక్ట్ నటుడిగా బాక్సాఫీస్ని షేక్ చేసే మాస్ హిట్ పడి చాలా కాలమైంది. అదే సమయంలో సుకుమార్ కూడా వన్ నేనొక్కడిని, నాన్నకు ప్రేమతో వంటి క్లాస్ సినిమాల తర్వాత ఒక భారీ కమర్షియల్ సక్సెస్ సాధించాల్సిన ఒత్తిడిని ఎదుర్కొన్నారు. ఆ బాక్సాఫీస్ ప్రెషర్ నుండి పుట్టుకొచ్చిందే చిట్టిబాబు అనే అద్భుతమైన పాత్ర. వినికిడి లోపం ఉన్న పల్లెటూరి యువకుడిగా చరణ్ అద్భుత నటనతో ఆ చిత్రం ఇండస్ట్రీ హిట్ సాధించింది. అయితే ప్రస్తుత కాలంలో పరిస్థితి తలకిందులైంది. ఒకప్పుడు తామేంటో నిరూపించుకోవాలనే తపన ఉంటే ఇప్పుడు సాధించిన అంతర్జాతీయ స్టార్డమ్ను కాపాడుకోవాలనే టెన్షన్ పెరిగింది. సుకుమార్ పుష్ప ఫ్రాంచైజీతో దేశవ్యాప్తంగా వేల కోట్ల వసూళ్లు సాధించి పాన్ ఇండియా టాప్ డైరెక్టర్ల జాబితాలోకి చేరిపారు. రామ్ చరణ్ కూడా RRR సినిమాతో గ్లోబల్ స్టార్గా ఎదిగారు. కాకపోతే RRR తర్వాత చరణ్కు సోలోగా ఒక సరైన సక్సెస్ దక్కలేదు. ఆచార్య నిరాశపరచగా భారీ బడ్జెట్తో వచ్చిన గేమ్ చేంజర్ సైతం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. దీంతో ఇప్పుడు చరణ్ ఆశలన్నీ పెద్ది సినిమా విజయంపైనే ఆధారపడి ఉన్నాయి. ఒకవేళ ఆ సినిమా ఫలితం తేడా కొడితే RC-17 ద్వారా చరణ్ ఖచ్చితంగా తన బాక్సాఫీస్ సత్తా చాటాల్సి ఉంటుంది. అలాగే సుకుమార్కు కూడా పుష్ప 2 రేంజ్ను అందుకోవాలనే భారీ బాధ్యత ఉండబోతోంది. ముఖ్యంగా రంగస్థలం సమయంలో ఇద్దరిలోనూ ఎలాంటి ఇమేజ్ చట్రాలు లేవు. అందుకే విలేజ్ బ్యాక్డ్రాప్, 1980ల కాలం నాటి కథ, హీరోకి వినికిడి లోపం వంటి ఎన్నో ప్రయోగాత్మక అంశాలను నమ్మి సినిమాను ముందుకు నడిపించారు. కానీ ఇప్పుడు ఇద్దరూ గ్లోబల్ రేంజ్ స్టార్స్ కావడంతో ఫ్యాన్స్ అంచనాలు, 100 కోట్ల బిజినెస్ మార్కెట్ లెక్కలు, బయ్యర్ల నమ్మకం వంటి ఎన్నో అంశాలు ముడిపడి ఉన్నాయి. ఇంతటి భారీ ఇమేజ్ బరువును మోస్తూ వారు మళ్లీ రంగస్థలం లాంటి సోల్ ఉన్న రా అండ్ డ్రాస్టిక్ కథతో ప్రయోగాలు చేయగలరా అనేదే ఇండస్ట్రీలో వినిపిస్తున్న అసలైన ఛాలెంజ్. ఇటీవలి ముంబైలో ఈ సినిమా కోసం లుక్ టెస్ట్ జరిగిందనే వార్తలు రావటం వల్ల ఇది మోడర్న్ సెటప్లో ఉంటుందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఏదేమైనా RC-17 సెట్స్ మీదకి వెళ్లే ముందు చరణ్, సుకుమార్ ఇద్దరూ తమ మైండ్స్ రీసెట్ చేసుకుని మళ్లీ ఆ 2018 నాటి కసిని, ఆకలిని గుర్తు తెచ్చుకుంటేనే మరో అద్భుతాన్ని ఆవిష్కరించడం సాధ్యమవుతుంది.